దళపతి విజయ్ సినిమాకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిబిఎఫ్సిని ఆదేశించింది. సినిమాకి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా ఇస్తామన్న యూబైఏ సర్టిఫికెట్ ని తక్షణమే ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. దళపతి విజయ్ సినిమాకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిబిఎఫ్సిని ఆదేశించింది. సినిమాకు యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా ఇస్తామన్న యూబైఏ సర్టిఫికెట్ ని తక్షణమే ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? దళపతి విజయ్ కి అటు మద్రాస్ కోర్టులో భారీ ఊరట లభించింది. అతను నిర్మించినటువంటి జననాయకన్ సినిమా సెన్సార్ కు కీలక ఆదేశాలు మద్రాస్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం మీదంతా కూడా చిత్ర యూనిట్ గతంలో మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతంలోనే రివ్యూ చేసి యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా మళ్ళీ రివ్యూకి పంపి దాన్ని పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు చాలా తక్షణమే అతనికి వెంటనే యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కూడా అటు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కౌన్సిల్ కి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతము సినిమాకి సంబంధించిన యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని అటు మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మరి ముందస్తుగా ఇస్తామన్న యూఏ సర్టిఫికేట్ తక్షణమే ఇచ్చేయాలంటూ కూడా మద్రాస్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దళపతి విజయ్ కుమార్ నటించినటువంటి జననాయకన్ సినిమాకు సెన్సార్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్ నౌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది. ఎస్, మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది. మన ప్రియతమ నాయకులు, లెజెండరీ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక, ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి. ఎస్, మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం, ఆరోగ్యం,
అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క పౌరుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి, వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం, ఆయన మాట కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతోంది. ఒక ధైర్యానికి, ఒక శౌర్యానికి, ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు, ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం, వాటికి సాక్షులుగా ఉన్నాం. బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేబోతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది. ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు. కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా, అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను సందర్శించడం జరుగుతోంది. చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది. వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు, చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో దాదాపు 2 గంటల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. పలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన టీటీడీ ఉదయం 8 గంటల నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించింది. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో దాదాపు 2 గంటల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది టీటీడీ. ఉదయం 8 గంటల నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించింది. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, ఇప్పటికే 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని అయితే అక్కడ భక్తులు గుర్తించారు. సో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ ఎలాంటి సూచనలు చేస్తుంది? ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు దగ్గర 450 మెట్టు వద్ద చిరుతపులి సంచరించినట్లు నడక మార్గంలో వెళ్తున్న భక్తులు గుర్తించడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ యొక్క భక్తులు స్థానిక అక్కడ ఉన్న విధుల్లో ఉన్న సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగ సిబ్బంది కూడా ఆ యొక్క సమాచారాన్ని అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది కూడా వెంటనే నడక మార్గంలో వెళ్తున్న ఆ యొక్క పాదచారులను కూడా కొంత సమయం ఆపడం జరిగింది. అంటే గుంపులుగా వెళ్ళాలని, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా వాళ్ళకి తగిన సూచనలు చేయడం జరిగింది. ఏదైతే అంటే ఉదయం 8 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు అంటే 10 గంటల వరకు ఆ యొక్క నడక మార్గంలో వెళ్లే భక్తులందరూ కూడా నిలుపుదల చేసి వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వెళ్తున్న భక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలను కూడా నడక మార్గంలో వదిలేయడం అలా చేయకుండా కలిసికట్టుగా వెళ్ళాలని, గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అంటే గతంలో కూడా 2-3 పర్యాలు కూడా ఆ యొక్క చిరుతపులి సంచారం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన కూడా పూర్తిగా అటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు నడక మార్గంలో కూడా గస్తీని కూడా పెంచారు. అదేవిధంగా ఉదయం నుంచి 7 గంటల నుంచి అనుమతించి సాయంత్రం 6 గంటల వరకే వారిని నడక మార్గంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. భూభారతిలో స్లాట్ బుకింగ్ లో భారీ భూకుంభకోణం
భారీ కుంభకోణం వెలుగు చూసింది. స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. దాన్ని ఆధారంగా చేసుకుని యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్ ద్వారా చలాన్ను ఎడిట్ చేస్తూ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్ మొత్తాన్ని ముఠా ఎడిట్ చేస్తుంది. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ చేసింది ముఠా. కేసులు వెలుగులోకి రావడంతో దందా వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఇటు భూభారతిలో అయితే స్లాట్ బుకింగ్ లో భారీ కుంభకోణం వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఈ కుంభకోణం వెనుక ఎంతమంది ఉన్నారు? పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తున్నారు పోలీసులు? శాలిని, జనగామ జిల్లాలోని ఇప్పటికే 22 పైగా భూభారతి స్లాట్ బుకింగ్ లో రిజిస్ట్రేషన్ లో భారీగా కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎవరైతే భూభారతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు భూభారతిలో స్లాట్ బుక్ చేసుకుంటారు. దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం కూడా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో పేమెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో దీన్ని ఆసరాగా చూసుకొని యాదగిరి గుట్ట కేంద్రంగా ఉన్న ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆ యొక్క పేమెంట్ ని ఎడిట్ చేసి, అంటే పెద్దగా చెల్లించాల్సిన పేమెంట్ ని దాన్ని చాలా తక్కువ పేమెంట్ గా ఎడిట్ చేసి దాన్ని ఆ పేమెంట్ చేయడం, ఆ పేమెంట్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ అయినట్టుగా అక్కడ మనకి చూపెడుతుంది. తహసీల్దార్లు కూడా అనుమానం రాకుండా ఈ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా గుర్తించి ఇప్పటికే అది భూభారతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగించారు. ఇప్పటికీ 22 పైగా ఇలాంటి భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. దానికి యాదగిరిగుట్ట కేంద్రంగా ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు చేస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు తనని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ జనగామ జిల్లాకు చెందిన ఈ తహసీల్దార్ ఆఫీస్ లోని ఆపరేటర్లకు కొంత డబ్బులు ఆశ చూపెట్టే ఈ ఒక దందా జరిగినట్టుగా, దీంతో భారీగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు కూడా అధికారులు గుర్తించారు. నిన్న మొత్తం కూడా దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై జిల్లా కలెక్టర్ తో సహా యంత్రాంగం మొత్తం కూడా నిన్న ఎంక్వైరీ కూడా చేశారు. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీలో ఏం తెలిందో మనకైతే బయటకు చెప్పలేదు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది వారందరినీ కూడా గుర్తించి వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాదు, ప్రభుత్వానికి వాటిలో నష్టాన్ని కూడా రికవర్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఒక ఆన్లైన్ ప్రక్రియలో భారీ కుంభకోణాన్ని చేయడం, ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం జరిగించే కుట్రని అధికారులు బట్టబయలు చేయడం, ఇది తహసీల్దార్లు కూడా తెలియకుండా ఈ యొక్క ప్రాసెస్ జరగడంతో అయితే ఈ యొక్క అధికారులు గుర్తించి ఈ యొక్క ఆన్లైన్ మోసాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత దీంతో భాగస్వాములందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. శాలిని, చంద్రశేఖర్, అలాగే ఆ యాప్ క్రియేట్ చేయడం వెనుక ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు పోలీసుల విచారణలో ఇంకా ఈ నిర్వాహకుడికి ఎవరెవరు సహాయం చేసినట్టుగా తెలుస్తుంది? ఎవరైతే ఈ ఇంటర్నెట్ నిర్వాహకుడితో పాటు ఒక 3 నుంచి 4 ఎవరైతే తహసీల్దార్ ఆఫీసులలో ఉన్న ఆపరేటర్లు కూడా సహాయం అందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారికి కొంత లంచం ఆశ చూపి కొంత మొత్తం డబ్బు ఆశ చూపించి ఈ విధంగా చేశారు. ఇంకా దీంట్లో ప్రభుత్వ అధికారులు ఎవరైతే తహసీల్దార్ సంబంధించిన మిగతా ఎవరైనా సిబ్బంది ఉన్నారో ఏ తహసీల్దార్ల ఆఫీస్ లో ఈ విధంగా ఈ యొక్క 22 చాలా రిజిస్టర్లకు సంబంధించి ఏ తహసీల్దార్ ఆఫీసులకు సంబంధించి ఈ యొక్క కుంభకోణం జరిగి ఉంటుంది. దాంట్లో ఎవరెవరు సహకరించారు అనేది అయితే ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. తను ఎవరైతే ఇంటర్నెట్ నిర్వాహకుడు తను ఉన్న నాలెడ్జ్ తో ఏదైతే పేమెంట్ ఎప్పుడైతే తను పేమెంట్ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సినప్పుడు ఆ అమౌంట్ ఒక ప్రత్యేక యాప్ ద్వారా మాత్రం సిస్టమ్ లో అంటే భూభారతిలో చూపెట్టిన అమౌంట్ కంటే కూడా దాన్ని తక్కువ చేయడం, అంటే దాన్ని ఎడిట్ ద్వారా పేమెంట్ తక్కువ చేయడం, ఆ తర్వాత ఆ తక్కువ మొత్తం పేమెంట్ ని ఆన్లైన్ పేమెంట్ చేయడంతో అక్కడ అది పేమెంట్ సక్సెస్ అని మాత్రమే చూపెడుతుంది. ఆ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా చూసిన తహసీల్దార్లు మిగతా ప్రాసెస్ చేస్తుంటారు. కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా ఆన్లైన్ మోసాల కిందనే గుర్తించారు. ఆన్లైన్ మోసాలు ప్రత్యేక యాప్ ద్వారానే ఇది చేసినట్లుగా. అంతేకాదు ఇతనికి ఎవరెవరు సహకరించారనేది కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరికి బయటికి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఇవాళ రేపట్లో ఎంక్వైరీ పూర్తిగా క్లియర్ అయిన తర్వాత దాంట్లో ఉన్న దోషులు పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని జరిగిన నష్టాన్ని కూడా రికవరీ చేస్తామని జిల్లా అధికారులు చెప్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
చెరువులో చిక్కుకొని 2 గేదెలు 10 దూడలు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మేతకు వెళ్లిన 70 గేదెలు జిల్లా కేంద్రంలోని కురున్నపేట్ జూమ్ చెరువులో సేద తీరేందుకు చెరువులోకి వెళ్లాయి. అయితే చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా చెరువులోనే గేదెలు చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చీకటి పడటంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో ఉదయం సహాయక చర్యలు చేపట్టిన బృందాలు చిక్కుకున్న గేదెలను బయటకు తీయగా ఇందులో 2 గేదెలు 10 దూడలు మృతి చెందినట్లు గుర్తించారు. నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు రైతులు కోరారు. రాత్రి ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. 70 నుంచి 80 బార్లు ఈ వాటర్లో గుర్రపు డెక్కలు చిక్కుకున్నాయి. అవి కష్టపడి మా కుర్నపేట వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకుని అది చేసి ఒక 70 బర్ర దాకా 65 బర్ర దాకా తీసిండ్రు. ఇంకొక 10 బర్రెలు అట్లనే ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే దగ్గర 28-30 వార్డుల నీళ్ళన్నీ మా చెరువులకు వచ్చేస్తాయి. ఈ చెరువులో ఇన్ఫ్లోయింగ్ ఉన్నది, అవుట్ గోయింగ్ లేదు. దీని గురించి మేము డిఈ గారికి, ఏఈ గారికి, ప్రతి ఒక్క అధికారికి విన్నవించుకున్నాం. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. అది ఇలా పట్టించుకున్న వారికి ఇలా మా వాళ్ళు లక్షలు నష్టపోకపోతుండే. ఇలా పరిస్థితి ఏమైంది, తిన బంగారం తాకట్టు పెట్టుకున్నాడు, లోన్లు తీసుకొని ఏదో 4 రూపాయలు వస్తే బతుకు జీవనోపాధి కోసం ఇలా దగ్గర 10 బర్రెలు చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి పట్టించుకుంటలేడు, ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా అవుట్ ఫ్లోయింగ్ కావాలా, లేక ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో అయితే చెరువులో చిక్కుకొని 2 గేదెలు అలాగే 10 దూడలు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ విశాల్ని. నిర్మల్ జిల్లా కేంద్రంలో కుర్నాపేట్ జామ్ చెరువులో ఘోరం జరిగింది. నిన్న సాయంత్రం బర్రెల మంద బయలుదేరింది. బర్రెల మంద ఆ చెరువులోకి పోవడంతో అక్కడ గుర్రపు డెక్క అనేది ఉంటుంది. చెరువులో గుర్రపు డెక్క అవుతుంది. అండ్ అవి 70 ఇరుక్కున్నాయి ఒకసారి. ఆ పోమని అలా అది చేతులు కాళ్ళు అవి ఆడలేక అవి కొట్టుకోలేక అక్కడనే దాదాపు 2 గేదెలు 10 దూడలు అక్కడనే చనిపోయినాయి. ఇంకా దాదాపు 10 అండ ఉన్నాయి అండ 10 ఉన్నాయి. కేవలం కొమ్ములే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 10 కూడా చనిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నీళ్లు అనేది తూములన్నీ మూసుకపోవడంతో తూములన్నీ పనిచేసి జనావాసాలు అయిపోయింది. కాబట్టి ఇది జరగక అది గుర్రపు డెక్క అంటారు. అది ఒక చెట్టు లేకుంటే దాన్ని అది ఆడనీయది. అందులోపోతే మనం నీళ్ళలో మనం ఆడనీయకుండా అది ఊపిరాడక చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైతే దాదాపు 2 బర్రెలు 10 గేదెలు చనిపోయి ఇంకా దాదాపు 10 చనిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవి మునిగి ఉన్నాయి. ఇంకా బయటకు వెళ్ళే లోతులు దాన్ని ఇంకా మనం గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు మరి అగ్నిమాపక సిబ్బంది అంతేకాకుండా పశు వైద్యశాలలో ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే శ్రీనివాస్, మరి ఎవరైతే నష్టపోయారో రైతు అతనికైతే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో అక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఇంకా పూర్తి నిర్ధారణ రాలేదు. ఎన్ని చనిపోయినాయి, ఎన్ని ఇంకా చిక్కుకున్నాయి అని చెప్పేసి అధికారులు ఇంకా పూర్తి రాలేదు. వచ్చిన తర్వాత అప్పుడు పై అధికారులకు ఇస్తాం, అప్పుడు తర్వాత తెలుస్తుందని చెప్పేసి మనతో అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిసరాల్లో మరోసారి గజరాజులు హల్చల్ చేశాయి. పంట పొలాల్లోకి చొచ్చుకుపోయి ఏనుగుల గుంపు రైతుల శ్రమను నాశనం చేశాయి. గ్రామానికి చెందిన రైతు శివుని నాయుడు సాగు చేస్తున్న అనపకాయ, టమాటో, పామాయిల్ పంటలపై గజరాజులు దాడి చేసి ధ్వంసం చేశాయి. దీంతో పచ్చగా ఉన్న పంటలను తొక్కేసి చెట్లను విరగొట్టి పొలాలను చిందరవందరగా మార్చాయి. నెలలు తరబడి కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు నేలమట్టం కావడంతో రైతు శివుని నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హోంమంత్రి స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేద మంత్రాలతో మార్మోగుతుంది. శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, మహాయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మహాహోమం, కళ్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 వరకు ఈ మహాయాగ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ब्रह्मांडं चरितोद्यमो समुत्थाय ततस्ताभ्यां दिगते भगवान